వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు మనందరికీ తెలుసు. ఇంకా దాంట్లో విడదీసి విడమర్చి చెప్పేది ప్రసక్తి కూడా లేదు. కాకపోతే వివేకానంద రెడ్డి గారి అమ్మాయి వైఎస్ సునీతారెడ్డికి కూడా ప్రాణహాని ఉంది అని చెప్పేసి షర్మిల గారు మాట్లాడడమే ఇప్పుడు సంచలనంగా మారింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఎవరెవరైతే సాక్షులుగా కూడా ఉన్నారో వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఇట్లా మరణిస్తూ వస్తూ ఉన్నారనమాట. వివిధ రకాలుగా, అంటే కొంతమంది యాక్సిడెంట్లలో పోతున్నారు, కొంతమంది అనారోగ్యాలతో పోతున్నారు, కొంతమంది మరణించడం జరుగుతూ ఉంది, కొంతమంది ఇట్లా రకరకాలుగా వాళ్ళు మరణిస్తూ ఉన్నారనమాట. అంటే కంప్లీట్ రౌండ్ సర్కిల్లో చైన్ అనేది లింక్ తెగిపోతూ వస్తూ ఉంది. దాన్ని బట్టి మేడం గారికి, అంటే షర్మిల గారికి డౌట్ వచ్చేసింది. సాక్షులంతా చనిపోతూ ఉన్నారు, తొందరగా తేల్చండి, లేకపోతే నా చెల్లెలు సునీతారెడ్డిని కూడా చంపేసేటటువంటి పరిస్థితి ఉందయ్యా, చంపేస్తారు కూడా